వెల్కమ్ టు మెగా డిబేట్. సామాన్యుడి కడుపు మండుతుంది. వంటింట్లో మంటలు చల్లారకముందే ఇప్పుడు బయట హోటల్కు వెళ్ళి 4 మెతుకులు తిందామన్న ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఒకప్పుడు సామాన్యుడికి అందుబాటులో ఉన్న టిఫిన్ ధరలు ఇప్పుడు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో భోజనం ధర 200 రూపాయలు దాటిపోయింది. దీనికంతటికి ప్రధాన కారణం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు అమాంతం పెరగడం. పశ్చిమ ఆసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల నేపథ్యంలో చమురు ధరలు పెరిగి కేవలం కొన్ని నెలల్లోనే 3 సార్లు గ్యాస్ ధరలు పెరిగాయి. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరపై ఒక్కసారిగా 993 రూపాయల మేర భారం పడింది. దీంతో ఢిల్లీలో సిలిండర్ ధర 3071కి చేరగా మన హైదరాబాద్లో సుమారు 3069 నుంచి 3315 రూపాయల వరకు పలుకుతుంది. గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగితే హోటల్ యజమానులకు భారం. హోటల్ యజమానులు ధరలు పెంచితే అంతిమంగా నలిగిపోయేది వినియోగదారుడే. గ్యాస్ ధరల పెరుగుదలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల భారమే కారణమా? పెరిగిన ధరల వల్ల హోటల్ పరిశ్రమ మనుగడ సాగించగలదా? రెక్కాడితే గానీ డొక్కాడని మధ్యతరగతి సామాన్య ప్రజలు హోటల్స్, టిఫిన్ సెంటర్ల వైపు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితికి పరిష్కారం ఏంటి? ఇది వాటి అంశాలపై మనం డిబేట్ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ఇదే అంశాల మీద కత్తి వెంకటస్వామి గారు ఉన్నారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. అదేవిధంగా ప్రముఖ ఎకనమిస్ట్ హనుమాన్లు గారు మనతో పాటు ఉన్నారు. అదేవిధంగా బీజేపీ నాయకులు కృష్ణారెడ్డి గారు కూడా మనతో పాటు ఉన్నారు. ప్రస్తుతం మనం హనుమాన్లు గారి దగ్గరికి వెళ్దాం. హనుమాన్లు గారు నమస్తే అండి. హనుమాన్లు గారు మీట్లో ఉన్నట్టున్నారు. హనుమాన్లు గారు హలో, నమస్తే అండి. నమస్తే హనుమాన్లు గారు. ఈ విధంగా ఒక్కసారిగా కమర్షియల్ గ్యాస్ ధరలు పెరగడానికి ప్రధాన కారణం ఏంటి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పన్ను యొక్క దాని యొక్క భారమా, లేకపోతే అసలు ప్రధాన కారణం ఏంటి? ఏదేమైనప్పుడు కూడా సామాన్యుడు నలిగిపోతున్నాడు. దీని మీద విశ్లేషణ ఏంటి? ప్రధాన కారణం అంటే ఒకటి రెండు కాదు, మూడు నాలుగు కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ప్రొడక్షన్ కూడా అక్కడ ఎఫెక్ట్ అయింది. గల్ఫ్ కంట్రీస్ లో యుద్ధం చేయడం వల్ల ఒక రిఫైనరీస్ పైన అటాక్ జరగడం వల్ల కూడా ప్రొడక్షన్ ఎఫెక్ట్ అయింది. అదే మాదిరిగా సప్లై ఎఫెక్ట్ అయింది. అక్కడ నుంచి మనకు ఓడలు రాకపోవడం వల్ల కూడా సప్లై ఎఫెక్ట్ అయింది. అక్కడ స్టేట్ ఆఫ్ హార్మోన్స్ క్లోజ్ చేయడం వల్ల. మూడోది ఏంటంటే రూపీ వాల్యూ తగ్గడం, అంటే 82-83 రూపాయల నుంచి ఒకేసారి 95 రూపాయలు వెళ్ళడం వల్ల కూడా ధర పెరగడం కారణమైంది. ఇంకో కారణం ఏంటంటే గ్యాస్ బ్యారెల్, ఇప్పుడు బ్యారెల్ రేట్ ఉంది కదా, $120, $70-80 నుంచి $120 వెళ్ళడం వల్ల కూడా ధర పెరగడం జరిగిందనమాట. ఈ విధంగా 4 కారణాలు ధర పెరగడం వల్ల మనకి ఏ విధమైన ఇప్పుడు మన దగ్గర తయారైతే మనమైనా ప్రొడక్షన్ పెంచుకోవడం, విచ్ఛేదం చేయొచ్చు, కానీ కంపల్సరీ అక్కడ వేరే దేశం తీసుకోవాల్సిందే. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనకు ఈ 4 రకాల ఎఫెక్ట్ రావడం వల్ల మనకు ఎఫెక్ట్ అవుతుంది. కానీ ఇంకా అదృష్టం ఏంటంటే సప్లై ఉంది, ధర పెరిగినా సప్లైలో ప్రాబ్లం లేదు. మన విదేశాల నుంచి కానీ వేరే దేశాల నుంచి కానీ వస్తుంది. ఇంకొకటి ఆలస్యమైన సప్లైలో ప్రాబ్లం లేకుండా ఉంది. ఒక కమర్షియల్ గ్యాస్ ప్రాబ్లం ఉంది, కానీ ఈ డొమెస్టిక్ కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ప్రాబ్లం లేదు. అంతవరకు అయితే ప్రాబ్లం అయితే ఇంతవరకు చూడలేదు మనం. అయితే ఇంతకుముందు మనకు గల్ఫ్ కంట్రీ నుంచి రావడానికి 11 రోజులు పట్టేది. ఇప్పుడు ఈ మిగతా దేశం నుంచి రావడానికి 41 రోజులు పడుతుంది. అంటే 30 రోజుల గ్యాప్ అవుతుందో అది ఎక్కువగా సప్లై ఎక్కువ కావడం, సప్లై టైం ఎక్కువ కావడం వల్ల కూడా మనకు షార్టేజ్ అనేది వస్తుంది అనమాట. ఈ విధంగా ధర పెరగడానికి ఈ విధంగా ముఖ్యమైన కారణం 4 రకాల కారణాలు కావడం జరిగింది. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. కాంగ్రెస్ అధికార ప్రతినిధి వెంకటస్వామి గారి దగ్గర. వెంకటస్వామి గారు నమస్తే అండి. నమస్కారం, చెప్పండి. వెంకటస్వామి గారు ఎకనామిస్ట్ చెప్పారు కదా, విన్నారు కదా. వాస్తవంగా గ్యాస్ ధరలు పెరగడానికి కారణం ఏంది, అదేవిధంగా యుద్ధం యొక్క ప్రధాన కారణం అంటూ అనేక కారణాలు చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ మొదటి నుంచి చెప్తున్న వాదన ఏంటంటే 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోగానే రేట్లు పెరుగుతాయి అని మొదటి నుంచి దాదాపుగా కొద్ది గొప్ప పరిజ్ఞానం ఉన్న వ్యక్తుల కానించి, సామాన్యుల కానించి, రాజకీయ నాయకుల కానించి ప్రతి అందరూ నోటికుండా వచ్చిన మాట ఇది. కేవలం ఎన్నికల కోసమే ఈ ధరలను ఈ విధంగా ప్రస్తుతం మెయింటైన్ చేస్తూ ఉంది. ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత ఒక్కసారి చూసుకుంటే ధరలు పెరుగుతాయని ప్రతి సామాన్యుడు చెప్పిన మాట. అనుకున్నట్టుగానే కరెక్ట్గా ఎలక్షన్ అయిపోయిన 2వ రోజే ఒక్కసారిగా ఈ విధంగా గ్యాస్ ధరలు పెరగడానికి ప్రధాన కారణం అంటూ ఒక పక్క ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తూ ఉన్నాయి. వాస్తవంగా 5 రాష్ట్రాల ఎన్నికల కోసమే ఇన్నాళ్ళు అలా అదిమి పెట్టారంటారా? అది నిజమంటారా? ఏమంటారు? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, మీకు, వీక్షకులందరికీ కూడా నమస్కారం. హనుమాన్లు గారు చెప్పినట్టుగా అవి ప్రాక్టికల్ గా ఉన్నటువంటి ఇబ్బందులే అవి. సో యుద్ధం యొక్క మేఘాలు కమ్ముకుంటున్నటువంటి సందర్భంలో
కేంద్ర ప్రభుత్వం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటే కొన్ని తీసుకున్నారు కూడా, తీసుకోకుండా లేరు. కొన్ని తీసుకోవడం వల్ల మనకి మాత్రము అవైలబిలిటీ అయితే ఉంది, కానీ ధరలు అనివార్యంగా పెంచిండ్రా. సో ఒకరు పెంచితే యుద్ధం పీక్లో ఉన్న సమయంలో పెరగకుండా యుద్ధం ఆల్మోస్ట్ సబ్సిడీ అయ్యేటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత కూడా ధరలు పెంచడంలో కేంద్ర ప్రభుత్వం ఎక్కడో కొంత నాటకం ఆడుతున్నట్టుగా అర్థమవుతుంది. అంటే మీరు అన్నట్టుగా అది ఎలక్షన్ కావచ్చు. ఎలక్షన్ యొక్క ప్రధానమైనటువంటి అంశం ఒక 3 రాష్ట్రాలు మేజర్ 3-4 రాష్ట్రాలు, ఒక పాండిచ్చేరిని వదిలిపెడితే మిగతా అయినటువంటి 4 రాష్ట్రాలు మేజర్ రాష్ట్రాలే. సో ఈ రాష్ట్రాలన్నింటిలో ఎఫెక్ట్ ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో కొంత కేంద్ర ప్రభుత్వం ధరల విషయంలో సమయం పాటించి, ఎట్లాగ ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి ఇంకా ప్రజల నుంచి తిరుగుబాటు ఉండదు అనేటువంటి అసంతృప్తి ఉండదు అనేటువంటి దాంతో పెంచిందా, లేదా టెక్నికల్గా ఈ 40 రోజులో 30 రోజులో కొంత ఆర్థికమైనటువంటి భారం పడకుండా చూసి ఇక ఇన్ఎవిటబుల్ కండిషన్లో పెంచాల్సి వచ్చిందా అనేటువంటిది కేంద్ర ప్రభుత్వమే వివరణ ఇవ్వాలి. ఏదైనా కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది. మీరు అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వాలు కనుక ఆయా ప్రాంతాల్లో ఒక కొంత డ్యూటీని తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటే ఆ ప్రయత్నం కూడా చేసినట్టు ఉంటే, కేరళ ప్రభుత్వం అది చేసినది. ఎలక్షన్స్ ముందే కేరళ ప్రభుత్వం ఆ ప్రయత్నం చేసింది. అట్లాగే తెలంగాణ కావచ్చు, లేకపోతే మిగతా దేశంలోని అన్ని ప్రాంతాలు కూడా ఈ ప్రయత్నం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా, అంటే మొత్తం కేంద్రాన్ని తోచడానికి లేదు కదా, రాష్ట్ర ప్రభుత్వం కూడా సర్చార్జెస్ వసూలు చేస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేయాలి. కేంద్రం పెద్దన్న పాత్రగా ఈ విషయంలో ఒక అంటే రాజకీయాలన్నీ పక్కన పెట్టేసి ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, వారి యొక్క ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కేంద్రం రాష్ట్రము డబుల్ ఇంజన్ అని కాకుండా సింగిల్ ఇంజన్ అని కాకుండా ఇది అందరి బాధ్యతగా భావించి కేంద్రం ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ మన వాళ్ళే అనేటువంటి భావనతోటి ప్రాంతాల పట్ల వివక్ష లేకుండా మొత్తం దేశానికి సంబంధించి ఒక పాలసీ తీసుకొని ఇవి ఇంకా పెరిగి సామాన్యుని నడివించేటువంటి, ఇప్పటికే మేము చూస్తున్నాము రోడ్ల మీద వెళ్తుంటే చాలా హోటల్స్ మూతపడ్డాయి. ఇప్పటికి కూడా మంచి నడుస్తున్నటువంటి పెద్ద హోటల్స్ కొన్ని మూతపడ్డాయి. రెగ్యులర్గా డే టు డే రొక్కాడితే డొక్కాడనని మీరు ఒక మాట చెప్పినారు. ఈ రోడ్ సైడు ఏవైతే చిన్న చిన్న ఇడ్లీ బండ్లు పెట్టుకొని నడిపించే వాళ్ళు చాలా వరకు తగ్గిపోయినాయి. ఇలా నా స్వీయ అనుభవం, నేను ఇంటికి బయట నుంచి వస్తున్నప్పుడు నా కూతురు కొంచెం టిఫిన్ తీసుకురమ్మంటే నేను 3-4 చోట్ల ఆ టిఫిన్ సెంటర్స్ నేను వచ్చే దారిలో ఉండేటి చూస్తే 3 చోట్ల అవి బంద్ ఉన్నాయి. ఒక హోటల్కి పోతే సార్ మేము తక్కువ ప్రొడ్యూస్ చేసినాం, అయిపోయినాయి అని చెప్పినారు. సో అంటే ఆ హోటళ్లకు ఆ ఇబ్బంది ఉంది. సో చిన్న హోటల్స్కి ఇంకా ఇబ్బంది ఉంది. సో పెద్ద హోటల్స్ అంటే మేనేజ్ చేసుకుంటాయి, కానీ ఈ చిన్న హోటల్స్ హనుమాన్ గారు చెప్పినట్టుగా ద గ్యాప్ ఆఫ్ ది సిలిండర్స్ డిస్ట్రిబ్యూషన్, సిలిండర్ రిలీజ్ ఏదైతే ఉందో అది పెరిగిన కారణంగా వీళ్ళు దాన్ని కంటిన్యూస్ గా నడపలేరు. సో హైదరాబాద్ లేకపోతే ఇంకా ఇప్పుడు గ్రామాలలో అయితే కొంచెం వంట చెరుకును ఉపయోగించో లేకపోతే బొగ్గును ఉపయోగించో చేయొచ్చు, కానీ పట్టణాలలో అది సాధ్యం కాదు. సో దాని కారణంగా కూడా అయినా కూడా కొన్ని హోటల్స్ వంట చెరుకు వైపు మారినాయి. దాని ధరలు కూడా అమాంతంగా పెరిగిపోయినాయని మనం మీడియా ద్వారానే చాలా సందర్భాలు చూసాం. కాబట్టి కేంద్ర రాష్ట్ర రెండు ప్రభుత్వాలకు దీని బాధ్యత అవుతుంది. ఒక సమగ్రమైనటువంటి ఆలోచనతోటి ప్రజా సంక్షేమం, ప్రజల యొక్క ఇబ్బందులను మన బాధ్యత అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ఆదుకోవాల్సినటువంటి సమయం. సరే, యుద్ధాన్ని అయితే నాకు ఒకసారి అనిపించింది, నాకు అంటే ఐ ఫెల్ట్ ఎక్కడో నేను బీజేపీని లేకపోతే మోడీ గారిని కేంద్ర ప్రభుత్వం తప్పుపట్టే ఉద్దేశం ఏమిలా లేదు, కానీ ఎక్కడో కొద్దిగా చివుకు అనేది చిన్న దేశం పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ ఏదో లీడ్ తీసుకొని మధ్యవర్తిత్వం చేసి ఏదో చేస్తుంటే మనం ఇంత పెద్ద దేశం, మనకింత ఇన్ఫ్లుయెన్స్ అటు ఇరాన్ కూడా ఒకప్పటి మనకు మంచి మిత్ర దేశమే.
ఈవెన్ అమెరికా తోటి కూడా మిత్ర సంబంధాలు ఉండి మనం దౌత్య విధానంలో ఎక్కడన్నా ఫెయిల్ అయినామా, మనం ఎంతైతే లీడ్ తీసుకోవాలంత లీడ్ తీసుకోకపోవడం, మన నిష్క్రియాపర్వం కారణంగా మనకు రావాల్సిన పేరు ప్రపంచ దేశాలలో మనకు రావాల్సిన దౌత్యపరమైనటువంటి ఏదైతే ఒక మంచి పేరు వచ్చేటువంటి అవకాశాన్ని మనం వదులుకున్నామా అని నాకు డౌట్ వచ్చింది. వ్యక్తిగతంగా నేను పార్టీ పరంగా నేను ఏం మా వాళ్ళతోటి నేనేం మాట్లాడలేదు, కానీ నాకు పదే పదే పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించడము, ఇస్లామాబాద్లో చర్చ జరుగుతుంటే వై నాట్ ఢిల్లీ, వై అవర్ ప్రైమ్ మినిస్టర్ ఇస్ నాట్ టేకింగ్ ద లీడ్ అని, అంటే అది నేను దేశాన్ని గర్వంగా ఉంచే ఉద్దేశంతో చెప్తున్నా, విమర్శ ఉద్దేశంతో కాదు. అట్లా నాకు మనసులో అనిపించింది, మనం ఎందుకు లీడ్ చేసుకోలేకపోయినాము అని అనిపించింది. అది వేరే అంశం. బట్ హనుమాన్ గారు చెప్పినట్టుగా మనం ఎక్కువ దిగుమతి మీద ఆధారపడి ఉన్నాం. మన దగ్గర ప్రొడక్షన్ కంటే ఎక్కువ దిగుమతి మీద ఆధారపడడం డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వానికి దిగుమతులలో ఇబ్బంది అవుతుంది. దాన్ని మనం కళ్ళారా చూసుకుంటూ మనం ఎవరినో బదనాం చేసే ప్రయత్నం చేయకూడదు. ప్రికాషన్ తీసుకున్నారనుకుంటున్నా. ఆ ప్రికాషన్ వలన ఈ మాత్రం మనకు అందుతుంది. సో ఇప్పుడు ఒకరినొకరిని దుమ్మతి పోవడము లేకపోతే విమర్శ ప్రతివిమర్శ కంటే ఎక్కువ వాట్ ఈస్ ద సొల్యూషన్, ఇది కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలా, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలని ఒక బాధ్యతాయుతమైనటువంటి ముందుకెళ్ళాలి, కానీ రాజకీయ విమర్శకు పోకుండా ఒక బాధ్యతగా వ్యవహరిస్తే బాగుంటుందని నా ఉద్దేశం, మా పార్టీ ఉద్దేశం కూడా అదే. బీజేపీ నాయకులు కృష్ణారెడ్డి గారి దగ్గర. కృష్ణారెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం సార్. కృష్ణారెడ్డి గారు, ఈరోజు కమర్షియల్ గ్యాస్ ధరలు పెరగడానికి కానివ్వండి, ప్రతి విషయంలో ఈరోజు మొత్తం ఇదే అంశం మీద చర్చించుకున్న సందర్భంలో ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానివ్వండి, కేటీఆర్ కానివ్వండి, రాహుల్ గాంధీ వరకు అందరూ మొదటి నుంచి మేము చెప్తున్న మాటే, కేవలం ఎన్నికల కోసమే దీన్ని ఆపారు. ఎన్నికలు అయిపోగానే ధరలు పెంచడం స్టార్ట్ చేశారు. మొదటిగా పెంచేటువంటి వస్తువు ఈరోజు స్టార్ట్ అయింది. ఇక ముందు ముందు భవిష్యత్తులో ఇంకా అనేక రకాల వాయింపులు ఉన్నాయి. ముందుంది సినిమా అంటున్నారు. దీన్ని ఏమంటారు సార్? ముందుగా మీకు మెగా 9 వీక్షకులకు అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న పెద్దలందరికీ శుభ సాయంత్రం తెలియజేస్తుంది. మరీ ముఖ్యంగా ఈ రోజు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా పెద్దలు వెంకటస్వామి గారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన చర్చలో డిబేట్లో మా యొక్క నియోజకవర్గంది భూంపల్లి ప్రాజెక్టు విషయం వారు మన ఆ ప్రాజెక్టులలో రావడము, దాన్ని నేను మాట్లాడము, తను కూడా షబీర్ అలీ గారితో మాట్లాడినా అని చెప్పేసి మన డిబేట్ స్టార్ట్ అవ్వడానికంటే ముందు తను చెప్పారు కాబట్టి చాలా సంతోషము. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఏదైనా ప్రజలకు అల్టిమేట్గా ఉపయోగపడేది విధంగా ఉండాలి. ఇదేంటంటే వారు స్పందించినా మనం స్పందించినా అల్టిమేట్లీ ప్రజలకు ఏదో విధంగా లాభం పొందాలనేదే అందరి ఆలోచన కాబట్టి అది ఏ రూపంలో లాభం చేకూరుస్తామనేది ఒకటి అందరికి ఆలోచన, అందరికి ఒకలాగా ఉండదు కాబట్టి అందులో భేదాభిప్రాయాల మీదంగా డిబేట్లో కూర్చొని మాట్లాడుకోవడం జరుగుతుంది సార్. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ధరలు అనేది మనకి ఇప్పుడు ఇవాళ మోడీ గారి ప్రభుత్వం వచ్చినప్పుడే మోడీ గారు ఈ 5 రాష్ట్రాల ఎలక్షన్స్ అప్పుడే కాదు, ఇది గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ అంతకుముందు వాజ్పేయి ప్రభుత్వం ఉన్నా కానీ గతంలో ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా ధరల పెరుగుదలను ఆఫ్ చేయడము, ఎలక్షన్స్ అయినా తెల్లారి మర్నాడే అన్ని ప్రభుత్వాలు పెంచుకుంటూ వస్తున్నాయి. అంటే అంతర్జాతీయ మార్కెట్లకు అనుకూలంగా పెంచుకోవడం జరుగుతుంది, పరిస్థితులకు అనుకూలంగా పెంచుకోవడం జరుగుతుంది. అది ఏదైనా పెద్దలు ఇందాక వెంకటస్వామి గారు చెప్పినారు, పరిస్థితులు అవగాహన చేసుకున్నారు, అందరం సహకరించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఇవాళ ఓన్లీ మోడీ గారే ఒక కొత్తగా 4 రాష్ట్రాల 5 రాష్ట్రాల్లో ఎన్నికల తర్వాత ఇట్లా చేసిండ్రు అంటే అది మనం తప్పు పట్టడానికి, మీరు ఎవరైనా తప్పు పట్టడానికి అవకాశం ఉంటుంది. ఇది గత 20-30 ఏళ్ల నుంచి ఇదే ప్రాసెస్ కంటిన్యూస్ గా జరుగుతుంది. ఇక దాన్ని ఎవరిని తప్పు పట్టుకోవాలి? ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని అంటే మీ ప్రభుత్వంలో ఏం చేసింది అనేది ఒకరినొకరిని అనుకోవడం తప్ప ఇందులో ప్రజలు కొరిగేది ఏముండదు. కానీ ఇప్పుడు విపత్కరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి, అక్కడ యుద్ధ వాతావరణాలు నడుస్తున్నాయి. ఒకటి కాదు, ఇప్పుడు అఫీషియల్ గా అన్అఫీషియల్ గా దగ్గర నుంచి 50 నుంచి 60 కంట్రీస్లు అన్అఫీషియల్ గా ఎంటర్ అయి ఉన్న యుద్ధంలో. కాబట్టి ఈ పరిస్థితులకు అనుగుణంగా దేశాన్ని ఎలా ముందుకు తీసుకోవాలి, ప్రజల్ని ఎలా కాపాడుకోవాలి, ప్రతి దాంట్లో అనేది మన ప్రభుత్వం ఆలోచించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైతే
నాకు తెలిసినంత వరకు తెలంగాణలో కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము సమన్వయంతో వెళ్తుంది. పరిస్థితులకు అనుకూలంగా రెండు ప్రభుత్వాలు మెలుగుతున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ ఉన్నా అక్కడ బీజేపీ ఉన్నా ప్రజల అవసరాల దృష్ట్యా వాళ్ళు సామరస్యంగా పోవడం జరుగుతుంది. కాబట్టి ఇది కొంత శుభసూచకంగా ఉంది. అది మనం అందరం ఆమోదించాల్సిందే. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఇందాక వెంకటస్వామి గారు అన్నారు, మనం ఏంటంటే కొద్దిగా మధ్యవర్తిత్వం తీసుకునేది ఉండే ఇజ్రాయెల్ ఇరాక్ యుద్ధంలో, ఇరాన్ యుద్ధంలో అంటే కొన్ని గ్లోబలైజేషన్ గా అక్కడ కొన్ని ఉన్న పరిస్థితులు ఏంటంటే, మనకు ఈ యుక్రెయిన్ రష్యా, నాదేంటంటే వెంకటస్వామి తెలుసో తెలియదు, నాది ఎక్స్పోర్టింగ్ ఉంటుంది అన్న, నాది ఫార్మా కంపెనీ ఉంటుంది. నాదేంటంటే అంటే నేను లీజ్ ఇచ్చిన థర్డ్ పార్టీ ఎంత యుక్రెయిన్ వెళ్ళేది ఒకప్పుడు. అక్కడ వార్ స్టార్ట్ అయిన తర్వాత మనకి ఏంటంటే పరిస్థితులు అన్ని వేరైపోయింది. జనరల్ గా నా ఎక్స్పీరియన్సే చెప్తున్నాను, అక్కడ జరగట్లేదు. ఇప్పుడు ఏమైంది, అంతా కొలాప్స్ అయి కూర్చుంది. మనం ఏంటంటే ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ కానీ ప్లస్ నాటో కంట్రీస్ కానీ యుక్రెయిన్ కు సపోర్ట్ చేయడము, అందులో నాటోలో సభ్యత్వం ఉన్న అమెరికా అటు రష్యాకు వ్యతిరేకంగా స్టాండ్ తీసుకొని యుక్రెయిన్ కు సపోర్ట్ చేయడము. మనం ఏంటంటే రష్యాను మొత్తం ఆయిల్ కొనకుండా రష్యా ఆయిల్ మీద ప్రైస్ క్యాప్ విధించడము, వారితోటి ఎలాంటి లావాదేవీలు చేయకుండా చేయడము, స్విఫ్ట్ విధానం బంద్ చేసినా కానీ మనకున్న దశాబ్దాల నుంచి మన భారతదేశకు స్వతంత్రం వచ్చిన రోజు నుంచి కూడా రష్యా అంటే మనకు సపరేట్ దేశం అనేది ఉండదు. భారతీయులు అయినా రష్యన్స్ అయినా ఒక కంట్రీగా ఫీల్ అయ్యే వాతావరణం ఉంది. ఆ మిత్రత్వం మనం వదులుకోలేకుండా మనము మోడీగా రష్యా అంటే అమెరికా ఎంత రష్యా అంటే మన ఇండియా మీద ఎంత ప్రెజర్ పెట్టినా, ఎన్ని టారిఫ్లు విధించినా, ఎంత మానసికంగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు క్రియేట్ చేసినా, మన భారతీయులు అమెరికాలో ఉన్న వాళ్ళని కూడా ఎంత ఇబ్బందులు పెట్టినా మనము సమన్వయంతో ఉండి రష్యాతోటి సేయాన్ని వదులుకోలేము. కాబట్టి ఆ సందర్భంలో మనల్ని అమెరికా విశ్వసించే పరిస్థితులలో లేనప్పుడు, అనవసరమైన దాంట్లో ఏళ్ళు పెట్టి చేతుకలుచుకునే పరిస్థితులు లేనప్పుడు, మనకు అమెరికాతోటి మంచి సంబంధం ఏది ఉందంటే మిత్రత్వం కంటేనే ఓన్లీ వ్యాపార సంబంధం ఎక్కువ ఉందన్న. మిత్రత్వం అంటే మనకు రష్యాతోటి ఉంటుంది, వ్యాపార సంబంధం ఎక్కువ అమెరికాతోటి ఉంటుంది. కాబట్టి దానికి దీనికి ఏముండదు. అక్కడ ఏదైనా కొన్ని పరిస్థితులు చిన్నదా పెద్దదా అనేది కాదు, అక్కడ వాళ్ళు పరిస్థితులకు అనుకూలంగా వాళ్ళు మెదులుకుంటున్నారు. మోడీ గారు ఇందులో ఏళ్ళు పెట్టకపోవడమే కొంత సమంజసంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఎవరు చిక్కుకుంటే వినే పరిస్థితులలో లేరు. ఇది నిన్ననో వచ్చినో శత్రుత్వం కాదన్నా, మనం ఒకరోజు చెప్తే అది దశాబ్దాల తరబడి తరాల తరబడి వాళ్ళు కొట్లాటలు జరుగుతున్నాయి. దానికి ఎవరికి న్యాయం చేయగలరు. ఎన్ని జరిగినా ఓన్లీ తాత్కాలిక పరిష్కారం ఏమన్నా చేయగలుగుతారు కానీ శాశ్వత పరిష్కారము ఏ దేశం చేసే పరిస్థితులలో అక్కడ లేదు అనేది అయితే నా ఉద్దేశం అన్న. నేను కూడా కొంత గ్లోబల్ గా మనం ఆలోచన చేస్తాం కాబట్టి అందులో ఇబ్బందికరం ఏం లేదన్నా. మీరు అన్నది కూడా సమంజసంగా ఉంది. భారతదేశ ప్రతిష్ట మీరు అన్నట్టు లీడ్ తీసుకొని కొన్ని ముందుకు వెళ్తే కనుక భారతదేశ ప్రతిష్ట ప్రపంచ దేశాలలో ఏమిడే అంటే గొప్పగా ఉండేది. నరేంద్ర మోడీ గారి పేరు కూడా విశ్వగురు అనే దానికి కూడా పేరు సార్థకమయ్యేది అనే విధంగా మీరు మాట్లాడుతున్నారు. ఆ అంశం అక్కడ పెద్దగా లేదు అనేది అనిపించింది. కాబట్టి దాంట్లో మోడీ గారు ఇన్వాల్వ్ కాలేరేమో అని మాకు అనిపించింది, మా పార్టీకి అనిపించింది. కాబట్టి ఆ ఉద్దేశం అని చెప్పేసి తెలియజేస్తున్నాను సార్. కృష్ణారెడ్డి హనుమాన్లు గారు, ప్రస్తుతం గ్లోబల్గా చూసుకుంటే క్రూడ్ ఆయిల్ ధరలు బాగా పెరుగుతుండటం మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల రేట్లు బాగా పెరిగినాయి. దీన్ని బట్టి భవిష్యత్తులో పెట్రోలు డీజిల్ మీద కూడా పడే ప్రభావం ఉందా, అవి కూడా ధరలు పెరిగే అవకాశం ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా కేంద్రం యొక్క వర్గాలు కూడా తోసిపుచ్చినాయి, పెరిగే అవకాశం ఉందన్నట్టే చెప్తున్నాయి. భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అంటారు ఇవి కూడా? కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఎక్సైజ్ డ్యూటీ అయితే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేస్తే ఎక్సైజ్ డ్యూటీని లీటర్కి 10 రూపాయలు కలెక్ట్ చేసి తగ్గించడం జరిగింది ఒకటి. అయితే ఇప్పుడు ఏమంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, ఎలక్షన్స్ ఇప్పుడు కూడా ఏమంటుందంటే, మీరు ధరలు పెంచకండి, ఇంతకుముందు తగ్గినప్పుడు మీరు తగ్గించలేదు కాబట్టి ఉంది కాబట్టి ధరలు పెంచకండి, నష్టాన్ని భరించండి అని ఆ కంపెనీలకు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ధరలు పెంచే అవసరం లేదని చెప్పడం జరిగింది. కానీ ఎంతకాలం పెంచకుండా ఎంతకాలం నష్టాలు భరించగలుగుతాయి? ఎక్కువ కంపెనీస్ మన భారతదేశ కంపెనీస్ ఉన్నాయి ఎక్కువగా. హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం కానీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కానీ, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎంతకాలం భరించగలుగుతాయని కూడా చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు $80 ఉన్న బ్యారెల్ రేటు $120కి వెళ్ళినప్పుడు 50% పెరిగినప్పుడు ధర పెంచకుండా ఎంతో సాధ్యమవుతుంది. ఒకటి, ఎంతవరకు నష్టపరచగలుగుతాం. ఇంకోటి ఏంటంటే,
మన రూపీ వాల్యూ 80 రూపాయల నుంచి 82 83 రూపాయలు 93 రూపాయలకి వెళ్ళినప్పుడు 10 రూపాయలు ఎప్పుడైతే పెరిగిందో, అంటే ఇంచుమించు 12.5% పెరిగిందో అది కూడా నష్టమే. ఈ రెండు విధాల నష్టం రావడం వల్ల ఈ ధరలకు సంబంధించింది సప్లై ఏమో ఒకటి, లేట్ కావడం ఒకటి, స్టేట్ అఫైర్స్ క్లోజ్ కావడం ఒకటి, ఇవి కావడం వల్ల ఖచ్చితంగా ధరలు పెంచాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే కమర్షియల్ ఎంతకాలం ఈ కంపెనీలకు నష్టం భరించగలుగుతాయి అనే కూడా ఆలోచన అవసరం ఉంది. దీంతో పాటు ఎఫెక్ట్ అయ్యేది ఏంటంటే ఏరో ట్రావెల్ ఎఫెక్ట్ అవుతుంది, ట్రాన్స్పోర్టేషన్ ఎఫెక్ట్ అవుతుంది, అగ్రికల్చర్ ట్రాక్టర్స్ అదే ఆధారపడే వాళ్ళు ఎఫెక్ట్ అవుతుంది, కన్స్ట్రక్షన్ ఎఫెక్ట్ అవుతుంది, పెట్రోకెమికల్స్, హోటల్స్, హాస్పిటల్స్, ఈటరీస్, తినే వస్తువులు అన్ని కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం మనము ఇప్పుడు ఎంతవరకు రైల్వేస్ ఎలక్ట్రిఫికేట్ అయింది, చాలా వరకు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్కువగా వాడుతున్నాము. అయినా కానీ మనం కుకింగ్ విషయంలో వచ్చేసరికి కూడా మనం ఏమైనా తగ్గించగలుగుతామా, మనం ఏమైనా గ్యాస్ కన్సంప్షన్ తగ్గించగలుగుతామా, పెట్రోల్ వెహికల్ కూడా మన సొంత వెహికల్ బదులు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద చేయగలుగుతామా, ఎంత తగ్గిస్తే అంత బెనిఫిట్ అవుతుంది. కాబట్టి ఇంపోర్ట్ ఆధారపడి తగ్గుతుంది. కాబట్టి దానివల్ల కూడా ప్రయోజనం చేరే అవకాశం. ఒక 10% తగ్గినా కానీ ఆ 10% ఒక ఇంపోర్ట్ తగ్గినప్పుడు మనకు నష్టం తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ఏది కూడా మన చేతిలో లేదని. కాబట్టి దాన్ని మనము ఇంతవరకు తగ్గించగలుగుతామని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రైల్వే చూడండి, ఆల్మోస్ట్ 99% ఎలక్ట్రిఫికేషన్ అయిపోయింది. అదే ఇంతకుముందుగా రైల్వేస్ కూడా డీజిల్ మీద ఆధారపడిన మన పరిస్థితి ఎలా ఉండేది, అది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకోటి మనము ఇప్పుడు ఇంతకుముందు 22 దేశాల నుంచి దిగుమతి చేసుకునేవాళ్ళు, ఇప్పుడు 43 దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాము. అయినా కానీ మన అవసరమైన సప్లై, మన ఎక్కువ డిమాండ్, మన జనాభా ఎక్కువ ఉంది, వాహనాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకా ఎక్కువగా కొత్త వాహనాలు రోడ్ మీదకి వస్తున్నాయి కాబట్టి దానికి డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి దానికి కూడా మనకి ఇంకా సప్లై ఎక్కువగా అవసరం ఉంది. ఇప్పుడు నిన్న చూసారు ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ హైయెస్ట్ ఇంతవరకు ప్రపంచంలో ఎప్పుడు రానంత డిమాండ్ నిన్న వచ్చింది. ఆ డిమాండ్ కూడా తట్టుకోగలిగినాము. ఈవెన్ ఎందుకంటే సోలార్ ఎనర్జీ మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల, లేకపోతే సోలార్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ కానీ కాన్సన్ట్రేట్ చేయకపోతే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ కూడా ప్రాబ్లం అయి ఉండదు మనకు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం తగ్గింది. అందుకని మనం ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఏం ఆలోచించాలంటే ఎలక్ట్రిక్ కుకింగ్, ఎలక్ట్రిక్ వెహికల్, మన కన్జంప్షన్ తగ్గించి గ్యాస్ తక్కువగా కన్జంప్షన్ చేయడము. తర్వాత మనం ఇంకేమైనా తగ్గించగలుగుతామా, మన పర్సనల్ వెహికల్ బదులు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడగలుగుతామా అనేది ఎందుకంటే ఇంచుమించు మనం యుద్ధం చేయకపోయినా మనకు అత్యవసర పరిస్థితులు ఉన్నాం. కాబట్టి అత్యవసర పరిస్థితులు మనము తీసుకోవాలి, జాగ్రత్తలను తీసుకోవాలి. మన దేశం కోసమే తీసుకోవాలి, మన పర్సనల్ కోసం అంతా కూడా తీసుకోవాలి. లేకపోతే ఖర్చులు పెరిగినప్పుడు పొదుపు తగ్గుతుంది. తర్వాత మనకు ఆర్థికంగా మనకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. వెంకటస్వామి గారు, ఇందా మీరు చెప్పినట్టుగానే చాలా హోటళ్ళు మూతపడ్డాయి. వాస్తవంగా మంచి రన్నింగ్లో ఉన్న హోటల్ కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని, అంటే అటు ఉన్నటువంటి ఎవరైతే ఆ హోటల్లో పనిచేస్తున్నటువంటి మ్యాన్ పవర్ ఉన్నారో వాళ్ళకు కూడా మెయింటైన్ చేయలేని పరిస్థితుల్లో కొన్ని హోటళ్ళు మూతపడితే, ప్రధానంగా చూసుకుంటే గ్యాస్ సరఫరా లేకనే దాదాపుగా 80% మూతపడ్డ సందర్భాలు చూసాం మనం. సరే, రేటు పెరుగుదలో తరుగుదలో ఏమైనా కానివ్వండి, కనీసం అందుబాటులో ఉంటే దాని ప్రకారమైన హోటల్ నడిచే పరిస్థితి. రేట్లు పెంచడంతో పాటు ఇటు కావాల్సినంత గ్యాస్ నిల్వలు లేకపోవడం వల్ల కానివ్వండి, అవి కూడా అందుబాటులో లేకుండా ఉన్నాయి ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే. ఇలాంటి క్రమంలో కేవలం ఒక హోటల్ మూతపడిందంటే వ్యాపారానికి సంబంధించిన ఒక అంశమే కాకుండా దాంతోపాటు నమ్ముకున్నటువంటి అనేక మంది కార్మికులు ఉంటారు. ఇటు పక్క అనేక రకాలైనటువంటి ఒకదానికి ఒకటి చైన్ లింక్ అనేక రకాలుగా ఉన్నాయి. ప్రస్తుతం చూస్తే హైదరాబాద్ వ్యాప్తంగా మనకు తెలుసు హాస్టల్స్ ఎక్కువ. అక్కడ కూడా హాస్టల్లో కూడా ఈ కేవలం గ్యాస్ కొరత వల్ల ఇవాళ అనేక ఇబ్బందులు పడుతున్నారు స్టూడెంట్స్. సరైనటువంటి సదుపాయాలు లేక, బయట తినలేక, బయట తిందామన్నా కూడా ఇప్పుడున్న గ్యాస్ రేట్ల ప్రకారం అక్కడ బయట రేట్లను తట్టుకోలేక అనేక రకాలుగా ఒకదానికైనా చైలింగ్ ఉంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది? సామాన్యులకు కనీసం ఇలాంటి విద్యార్థులకు కానివ్వండి, సామాన్యులకు కానివ్వండి, వీళ్ళన్నిటికీ ఉన్న సమస్యల్ని పరిష్కార దిశగా ప్రభుత్వం ఎటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తా ఉంది? నేనేమన్నా ఇందాకనే చెప్పాను కదా, రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత కూడా దీంట్లో ఉంటది. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఉంటది. అయితే నేను ఈ ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుంచి చూస్తున్నాను, ఎల్పిజి మీద ఫస్ట్ ఎఫెక్ట్ పడింది. ఎల్పిజి గ్యాస్ సంబంధించినటువంటి ఇమ్మీడియట్ గా ఈ వంట గ్యాస్ మీద, తర్వాత కమర్షియల్ గ్యాస్ మీద ఇమ్మీడియట్ ఎఫెక్ట్ పడడం వల్ల దాన్ని మెల్లగా సామాన్యుల వరకు వెళ్ళిపోతుంది. సో రాష్ట్ర ప్రభుత్వము చేతిలో ఏదైతే టాక్సేషన్ ఏదైతే ఉందో, ఈ టాక్సేషన్ తగ్గించడం అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. దాన్ని ఇప్పుడు మనము వ్యాపార సంస్థగా మనం వ్యవహరించకూడదు. రాష్ట్రమైన వ్యాపార సంస్థలాగా కాకుండా
ఆయిల్ కంపెనీస్ ఇప్పుడు హనుమాన్ గారు అన్నట్టుగా ఆయిల్ కంపెనీస్ ఒక ప్రైవేట్ వ్యవస్థ కాబట్టి వాడు కొంతకాలము ప్రభుత్వానికి భక్తితోటో భయంతోటో కొంతకాలము ఉంటాడు, కానీ దాని తర్వాత వాడు చేతులు ఎత్తేస్తారు. ఇలా ఇండియన్ ఆయిల్ బ్యాంక్స్ చాలా మూతపడిన నడుస్తున్నాం. సో కారణం ఏంటి అని అంటే ఇన్స్టెడ్ ఆఫ్ నడిపించి మనం నడుచుకోగల ఆపుకోవడం బెటర్ అనేటువంటి దాంట్లో ఇండియన్ ఆయిల్ బ్యాంక్స్ చాలా వరకు మూతపడి ఉన్నాయి. మనం నగరంలో చూస్తున్నాము. నేను బయట నుంచి వస్తూ ఇప్పుడు సిద్దిపేట నుంచి నేను ట్రావెల్ చేసుకుంటూ వచ్చాను ఇప్పటిదాకా. సో నేను చూశాను చాలా దిక్కులో ఇండియన్ ఆయిల్ అక్కడక్కడ తెరుచున్నాయి, అక్కడక్కడ బంద్ ఉన్నాయి. సో అంటే ప్రైవేట్ వాడు ఏం కన్సిడర్ చేయడు, కొంత మేరకే ఒక భయంతో ప్రభుత్వం అని చెప్తుంది కదా అని ఒక మాట ఏంటాడు. కానీ ప్రభుత్వ పరంగా ఏదైతే మనం టాక్సేషన్ చేస్తున్నామో దాన్ని తగ్గించుకోవడం అనేటువంటిది, కొంత లాభాన్ని వదులుకోవడం, కొంత ఇన్కమ్ సోర్స్ ను వదులుకోవడం అనేటువంటిది ప్రభుత్వాలు చేయగలిగితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా రెండో విషయం ఏంటంటే రూపీకి సంబంధించినటువంటి పడిపోవడం, ఇదైతే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఇదే మోడీ సాబ్ ఎంత ఎంత వ్యంగ్యంగా డ్యూరింగ్ ద మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు రూపీ వాల్యూ పడిపోయినప్పుడు ఎంత వ్యంగ్యంగా మాట్లాడిండు. కానీ మరి అంత వ్యంగ్యంగా మాట్లాడిన ఆయన ఇప్పుడు రూపీ వాల్యూ ఇంత దిగజారడానికి మరి తన కారణమైనప్పుడు దానికి బాధ్యత ఎక్కడ వహిస్తున్నాడు, ఎట్లా దేశ ప్రజలకు సమాధానం చెప్పారు అనేటువంటిది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. సో రూపీ వాల్యూ కూడా ఒక ప్రధాన అంశము. బ్యారెల్ రేటు న్యాచురల్ గా యుద్ధం వచ్చింది కాబట్టి బ్యారెల్ రేటు వాడు పెంచేస్తాడు, ఎందుకంటే నీడ్ ఉంది, దీన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తాడు. ఎవడైనా వ్యాపారం చేసుకున్నట్టు ఎవడైనా కూడా సిచ్యువేషన్ ను ఎక్స్ప్లాయిట్ చేస్తారు. వ్యాపారస్తులందరూ కూడా ఎక్స్ప్లాయిటర్సే, నేను దాంట్లో ఎవరికి ఎగ్జంప్షన్ ఏం లేదు. కొన్నిసార్లు ప్రభుత్వం చేసే వ్యాపార విషయాలలో కూడా ఎక్స్ప్లాయిట్ చేస్తుంది. అంటే నేనేమంటా అంటే ప్రభుత్వాలు షుడ్ బికమ్ ఏ లైసెన్స్డ్ రాబరీ ఏజెన్సీస్ కాకూడదు. వాడు ఎట్లాగ రాబరీ చేస్తారు, ఎవరు ప్రైవేట్ వ్యవస్థను వ్యతిరేకిస్తున్నారు. ప్రైవేట్ మనం వ్యతిరేకించేది ఎందుకంటే ప్రైవేట్ వాడు ఎప్పుడు దాపిడిదారుగానే లాభాపేక్షతో పనిచేస్తాడు. ప్రభుత్వాలు మాత్రం లాభాపేక్షతో కాకుండా సేవా దృక్పథంతో పనిచేయాల్సి వస్తుంది. సో ప్రభుత్వం చేతిలో ఉన్నట్టు ఉంటే అవి ఎక్స్‌ప్లాయిటేషన్ తక్కువ అవుతుంది అనేటువంటిది నా ఉద్దేశం. సో ప్రభుత్వం తన చేతిలో ఇప్పటి వరకు ఎంత అవుతుందో దాన్ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసి తన మేరకు ఏమైతుందో అంతవరకు చేస్తే ప్రజలు కూడా అప్రిషియేట్ చేస్తారు, ఇబ్బంది పడకుండా ఉంటారని నా ఉద్దేశం. అయితే రష్యాకి సంబంధించి అన్న మిత్ర దేశము మనం అని చెప్తున్నారు కదా అన్న కృష్ణారెడ్డి అన్న, నాకు గుర్తుంది మనమంతా ఒక ఆర్గనైజేషనల్ ఐడియాలజీలో నేను కూడా మీతో పాటు పెరిగిన ఆర్ఎస్ఎస్ ఏబిపికి సంబంధించిన దాంట్లో నేను పెరిగాను. ఒకప్పుడు రష్యాకి సంబంధించినటువంటి దోస్తానను కాంగ్రెస్ పార్టీ కంటిన్యూ చేస్తున్నటువంటి సమయంలో నేను డ్యూరింగ్ మై డిగ్రీ నేను ఏబిపి పెద్ద బాధ్యతలో ఉంటున్నప్పుడు రఘుమారెడ్డి గారని మన ఏబిపికి సంబంధించిన ఆయన ఉండే, ఆయన ఒక పద్యం అంటే కవితలు రాసే ఆయన ఒక పద్యంలో ఒక పాదం చెప్తాడు. ఆయన ఏమనంటే రష్యా తోటి 20 ఏళ్ళ దోస్తి 60 ఏళ్ళ సుస్తి అని చెప్పినాడు ఆయన. అంటే రష్యా తోటి సానుకూలంగా ఉండేటువంటి వ్యవహారంలో మొదటి నుంచి రైటిస్టిక్ ఐడియాలజీ ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ లేకపోతే ఏబిపికి సంబంధించిన పెద్దలు ఎక్కడైనా కూడా రష్యా తోటి దోస్తాన్ని వ్యతిరేకించినాయి. బికాస్ ఆన్ ద బేస్ ఆఫ్ ది ఇది ఐడియాలజికల్ ఏంటంటే లెఫ్టిస్టిక్ ఐడియాలజీ రైటిస్ట్ ఐడియాలజీలా. బట్ సరే ఇవాళ రష్యా తోటి మోడీ గారు అదే ఎవరైతే 20 ఏళ్ళ దోస్తి 60 ఏళ్ళ సుస్తి అన్న వాళ్ళే రాసుకొని పూసుకొని తిరుగుతున్నారు. కానీ రాసుకొని పూసుకొని తిరిగితే మన దేశానికి ఉపయోగపడితే మంచిదే పడుతుందని నేను అనుకుంటున్నా. లేకపోయినట్టే వాళ్ళ బెదిరింపులు ఎవరైతే ఊంకరింపులు బెదిరింపులు ఏవైతే వీడు అమెరికా వాడు చేస్తుండో, మీరు అన్నది కరెక్టేనా? అమెరికా వాడు ఎప్పుడైనా కూడా మనతోటి దోస్తానికంటే ఎక్కువ వ్యాపారం మీద ఆధారపడినాడు, మన మీద డామినేట్ చేయడానికే ప్రయత్నం చేసినారు. ఆ డామినేషన్ ను గతంలో ఉన్నటువంటి ప్రధానమంత్రులు ఒప్పుకోలేదు, ఇవాళ ప్రధానమంత్రి కూడా ఒప్పుకోలేదని నేను అనుకుంటున్నా. కానీ పరిస్థితులను ఆకలింపు చేసుకొని చూస్తున్నప్పుడు అక్కడక్కడ కొంచెం ఎక్కడో మెత్తగా మనం వివరించినాం అనేటువంటిది. రష్యా తోటి కొనొద్దంటే కొనకుండా ఉన్నాం, మళ్ళా కొనుక్కోమంటే కొనుక్కుంటున్నాం. దీంట్లో మన సార్వభౌమ అధికారానికి
ఎక్కడో కొంత మచ్చ వచ్చింది అనేటువంటిది నేను ఫీల్ అవుతున్నా. రాజకీయ విమర్శ చేస్తలేను. దేశభక్తుడిగా ఈ దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని కోరుకునే వ్యక్తిగా నేను అమెరికా ఆటలకు మనం కళ్ళమేయాల్సిందే తప్ప వాడు చేసేటువంటి ఎక్స్‌ప్లాయిటేషన్ కు మనం తలొగ్గకూడదని ఒక భారతదేశ బిడ్డగా అంటే దేశభక్తుడిగా నేను కోరుకుంటున్నా. అది మోడీ గారి నేతృత్వంలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఉన్నా, ఏ దేశం యొక్క ఊంకరింపులకు బెదిరింపులకు భారతదేశం తలవంచకుండా నిట్టనిలుగా నిలబడి కొట్లాడాలి, నిలబడాలి, కలబడాలి. ఈ దేశ ప్రతిష్టను హిమాలయ శిఖరాల పైన నిలబెట్టాలి నిరంతరం అనేటువంటిది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా షేర్ భూకా మరతా మగర్ ఘాస్ నై ఖాతా అంటారు. సో షేర్ అయ్యాం. భారతదేశం మనం భారతమాత ఫోటో వేసినప్పుడు వెనకాల లేకపోతే అమ్మవారి ఫోటో వేసినప్పుడు వెనకాల మనం పులి సవారీ చేసినట్టే ఉంటది. సో భారతదేశం ఒక పులిలాగా భారతదేశం బయట నుంచి వచ్చిన వాడి యొక్క బెదిరింపు అదనంగా గౌరవాధికారాన్ని కాపాడాలని ఒక సామాన్యుడి భారతీయుడిగా నా ఆకాంక్ష. దాన్ని నేను వ్యక్తం చేస్తున్నా. కృష్ణారెడ్డి గారు మంచి పాండమిక్ సిచ్యువేషన్స్ గతంలో మనం చూసాం. కరోనా సమయంలో ఆ టైంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారాలతో ఏ విధంగా ప్రజలను ఆదుకున్నారో, అనేక సందర్భాల్లో ఏ విధంగా అటు ఆర్థికంగా కానివ్వండి అనేక రూపాల్లో ఆదుకున్న సందర్భాలు మనం చూసాం. ఇలాంటి సమయంలో కేంద్రం ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది? ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్స్లో ప్రజలకు కొంత ఊరట కలిగించేటువంటి అంశాలు కానివ్వండి, ఇలాంటి విషయాల్లో ఏదైనా నిర్ణయాలతో ముందుకెళ్లాలనుకుంటుందా? అలాంటి నిర్ణయాలు ఉన్నాయా కేంద్ర ప్రభుత్వం దగ్గర? సార్, ఇప్పుడున్న పరిస్థితులకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటుంది. ఏంటంటే తాత్కాలికంగా కొంత 1-2 రోజులు ఇబ్బంది జరిగినా 4వ రోజు 3వ రోజు 4వ రోజు కల్లా కేంద్ర ప్రభుత్వం సెటరైట్ చేస్తుంది. మనం సమస్యలు అన్నింటినీ చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి మోడీ గారి ప్రభుత్వం అంటే ట్రాన్స్పరెన్సీగా నడుస్తుంది. ఎలాంటి అరమరికలు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా నడుస్తుంది. ఇక రాజకీయ విమర్శలు అనేది సర్వసాధారణము. మంచిగా నాకు మంచి కనబడింది ఒక వస్తువుని కొనడానికి పోతే సార్, నాకు నచ్చింది మీకు నచ్చకపోవచ్చు, మీకు నచ్చిన వస్తువు నాకు నచ్చకపోవచ్చు. కొన్ని విధానాలలో కొన్ని ఇదిగా ఉండొచ్చు, కానీ ఇప్పుడున్న పరిస్థితులలో కొంత ప్రశాంతత ఉంది. అది జరగాలని కోరుకుంటున్నాము. ఇంకొకటి ఏంటంటే సార్, మనకు ఇప్పుడు ఏంటంటే మన రూపీ వాల్యూ పెరగడానికి గల కారణాలు చాలా ఉన్నాయి. ఒకటంటూ చెప్పలేం, కానీ ఈ డిబేట్లో ఒక 5-10 నిమిషాలలో జరిగేటివి కావు. పెద్దలు హనుమన్లు గారు వాళ్ళు ఉన్నారు గడుపుతుంది కాబట్టి ఆర్థిక విశ్లేషకులు. ఇప్పుడు మనకేమైతుందంటే సార్, మనము ప్రతిదీ ఏంటంటే సబ్సిడీలు పెట్టుకునేటప్పటికి ఏమైతుందంటే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ సబ్సిడీ పెట్టేటప్పటికీ అంతర్జాతీయ రేట్లకు అనుకూలంగా, దానికి అయ్యే సరుకుకు అనుగుణంగా రేట్లు పెంచుకునే పరిస్థితులు లేనప్పుడు ఏమైతుందంటే ఆ కంపెనీలు లాస్ అవుతున్నాయి. లాస్ అయినప్పుడు ఆ కంపెనీలలో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఎక్కడ రావట్లేదు. రాలేనప్పుడు ఏమైతుంది, మనం బయట నుంచి కొనుక్కోవాల్సిన ఒక వస్తువు ఏంటంటే డాలర్ రూపంలో కొనుక్కోవాల్సి వస్తుంది. దాంతో ఏమైతుందంటే డాలర్ నిల్వను మనము ఎథికల్గానో అనెథికల్గానో డాలర్ను తెప్పించుకొని వాళ్ళకి పే చేయాల్సి వచ్చినప్పుడు డాలర్ వాల్యూ పెరగడము, ఇదొక గ్లోబల్ సర్కిల్ నడుస్తుంది. మనకు ఆర్థిక సంస్కరణలు వచ్చిన నుంచి మనకు రూపాయి బలంగా తయారైంది. ఎందుకంటే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ అప్పుడు కూడా నా మన్మోహన్ సింగ్ గారు చేసింది. నేను ఎందుకంటే పార్టీ పరంగా మాట్లాడతలేను, జస్ట్ ఎందుకంటే మనం కూడా ఒక ఇండస్ట్రీ చూసినాం కాబట్టి చెప్తున్నాం. ఆ రోజు 51 అంటే 26% ఫారెన్ అని ఇండియన్ కంపెనీస్ లో 26% ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఉండాలి, 74% మనది ఉండాలి అనేది పివి నరసింహారావు గారి వాయంలో తీసుకోవడంతో మనకు డాలరు మన ఇండియాకు విపరీతంగా రావడము, రూపీ వాల్యూ బలంగా ఉండడము, ప్రతిది కూడా ఇన్వెస్ట్మెంట్ రూపంలో రావడము, ప్లస్ రెండవది మనకు ఐటీ సెక్టర్ కూడా ఇది కావడము, ఆర్థిక సంస్కరణలు కూడా విపరీతంగా ఇది కావడము, ప్రతి కంపెనీ కూడా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ తోటి గ్లోబల్ గా ఓన్లీ ఒక రాష్ట్రంలోనే ప్రొడక్షన్ చేసే కంపెనీ కూడా అంటే సప్లై చేసుకొని ఓన్లీ సౌత్ కే చేసేది. నేను చూసిన ఫార్మా కంపెనీలో ఒక సౌత్ కే ఉండేది, ఒక 2-3 రాష్ట్రాలు అలాంటి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ రావడం తోటి గ్లోబల్ గా ఎక్స్పోర్టింగ్ కు జరగడము, దీనికి అంతా రూపీకి బలం ఏర్పడడం, ఇదంతా సమంజసంగా జరిగింది. దాని తర్వాత మన్మోహన్ సింగ్ గారు వచ్చిన తర్వాత మన ఇండియన్ కంపెనీస్ కి దాన్ని 26% నుంచి 49% చేయడము, ఇండియన్ కంపెనీస్ 51% వాటా ఉంచుకోవడము, ఇదంతా ఒక
ఒక ఆర్థిక సంస్కరణలో భాగంగా చేసింది చాలా బాగుంది. అది దినదిన అభివృద్ధిగా పోయింది. ఎందుకంటే ఇండియన్ కంపెనీలో ఫారెన్ కంపెనీ 1 or 2% షేర్స్ ఎక్కువ ఉన్నా కానీ ఇండియాలో అంటే ఏ కంపెనీ ఇండియన్ కంపెనీలో ఇండియన్స్ ఉండాలి కాబట్టి వాళ్ళ డామినేషన్స్ ఇక్కడ పెట్టుబడి రూపంలోకి వచ్చి విపరీతమైన సబ్సిడీలకు కానీ మన ఇండియాకు అనుకూలంగా ధరలు పెట్టలేకపోతే మన ఎకానమీకి అనుకూలంగా మన అంటే ఒక ఎకానమీ అంటే ఒకటే కాదు, మనం చేసే శాలరీస్ కానీ మనం పండించే ఉత్పత్తి వ్యవసాయానికి కానీ దానికి అనుగుణంగా ప్రతిదీ రేటును నిర్ణయించాల్సింది ఉంటుంది. ఫారెన్ కంపెనీస్ వస్తే ఏమవుతుందంటే కొన్ని సబ్సిడీ ఇవ్వలేడు, కొన్ని ఇది ఇవ్వలేనప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి దానికి అనుకూలంగా కొన్ని సంస్కరణలు జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఏంటంటే దాన్ని పెంచుకుంటే కానీ పరిస్థితులు డాలర్ మనకు ఇది కాలేని పరిస్థితి. ఎందుకంటే చాలా కంపెనీలలో ఇన్వెస్ట్ చేద్దామంటే ఈ సబ్సిడీ రూపంలో ప్రతి కంపెనీ మైనస్ లో కనబడ్డప్పుడు మైనస్ లో ఉన్న కంపెనీస్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ పెట్టగలుగుతారు? కాబట్టి ఇదంతా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. దాన్ని ఏదో విధంగా కేంద్ర ప్రభుత్వం సెటిల్ చేస్తుందని అనుకుంటున్నాము. మళ్ళీ రూపీ బలపడాలి, మనం కూడా రూపీ బలపడితే మనం అందరం బలపడ్డట్టే ఉంటుంది. ఇది అంతా ఆర్థిక సంస్కరణలో ఒక భాగంగా ముందుకెళ్ళవుతుంది. కాబట్టి దాన్ని కేంద్ర ప్రభుత్వం సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకుంటుంది సార్. ఇంకొక అంశం ఏంటంటే ఇప్పుడు మనం ఏంటంటే ప్రజలను ఒక విధంగా ఎడ్యుకేట్ చేయాల్సిన అంశం ఉంది సార్. ఎందుకంటే ఎల్పిజినో గ్యాస్ మీదనో డిపెండ్ అయ్యి వంటకాలు చేసేవాళ్ళను ఇండక్షన్ స్టవ్లకు ఎలక్ట్రికల్ స్టవ్ల రూపంకు ఇండక్షన్ స్టవ్కు కొంత రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు యాడ్స్ ఇచ్చుకోవడమో లేదంటే ప్రజలకు ఇది చేయడమో లేదంటే కొన్ని అంగన్వాడీ కేంద్రాలు ఇట్లా ఉన్నాయి వాళ్ళ ద్వారా మహిళలను ఇది చేసేసి దాని మీద అంటే కరెంటు స్టవ్గానే భయపడతారు. ఎక్కడ షాక్ కొడుతుందో, ఎక్కడ ఇదవుతుందో, ఎక్కడ ఇబ్బంది జరుగుతుందో, ఏ వంట ఇండక్షన్ స్టవ్ మీద వండాలో వాళ్ళకి తెలియదు విలేజ్లలో. మనం హైదరాబాద్లో ఇప్పుడు ఈ గ్యాస్ ప్రాబ్లం వచ్చిన నుంచి నాకు తెలిసి చాలా మంది ఇది మనం అడిగితే 60-70% ఆఫ్ ది సేల్స్ పెరిగినాయి అంటే ఎలక్ట్రికల్ ఐటమ్స్లలో. కానీ ఈ విలేజ్లకు పోతే కొద్దిగా అంగన్వాడీ కేంద్రాలకు లేదంటే డ్వాక్రా గ్రూపుల ద్వారానో కొంతమందికి పెట్టేసి దాన్ని ఎలా ఉపయోగించాలి, ఏం చేయాలి, దాని మీద ఎలాంటి పాత్రలు పెట్టాలి, ఎలాంటి వంటలు వండాలని ఇది చేస్తే కనుక 60-70% మినిమం 50% అన్నా మనకు గ్యాస్ సేఫ్ అవుతుంది. కాబట్టి మనం ప్రజల్ని ఎడ్యుకేట్ చేసుకోవాలిగా అంటే కొంత బాగుంటుంది. దాన్ని ప్రభుత్వ పరంగా కొంత నిర్ణయం తీసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం కూడా సూచనలు చేయాలి. కాబట్టి అవి కొంత మనము ఎందుకంటే పరిస్థితులకు అనుగుణంగా మనం మారాలి. ఎందుకంటే వర్షాకాలంలోనే గొడుగు పట్టుకొని పోతాం, ఆ రోజు గొడుగు పట్టుకొని నేను ఎండకాలంలో గొడుగు పట్టుకుని వర్షాకాలంలో పట్టుకోను అంటే నానిపోతాం కదా. ఇప్పుడు వాళ్ళు వచ్చే పరిస్థితులకు అనుకూలంగా ప్రజలను మార్పు చెందే విధంగా మనము రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కృషి చేసుకుంటే కొంత సమస్య నుంచి కొంత దూరం జరుగుతాం. అంతేగాని మనం పూర్తి సమస్య నుంచి పక్క జరుగుతామని కాదు, కానీ కొంతనన్నా ఉపశమనం ఉంటుందని చెప్పేసి నా ఉద్దేశం సార్. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి కోరుతున్నాను సార్. హనుమంతు గారు, ఏదైతే ఈ కమర్షియల్ గ్యాస్ సిలిండర్లని జిఎస్టీ పరిధిలోకి తీసుకురావడం వల్ల ఏమైనా రేట్లు తగ్గే అవకాశం ఉందా? అసలు ఈ సాంకేతికత సాధ్యాలు ఉన్నాయంటారా దీనికి? ఇప్పుడు ఏది ఉన్నా సరే ఇప్పుడు సమస్యను ఏంటంటే ఎవరైతే సమస్య ఉన్నదో కొంత సమస్యను ఏం జరుగుతుంది అనేది కొంత రాష్ట్ర ప్రభుత్వం గ్యాదర్ చేసి కేంద్ర ప్రభుత్వం కనుక కొంత రిప్రజెంటేషన్ చేస్తే కొంత ఉపశమన పరిస్థితులు ఉంటాయి సార్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఢిల్లీలో కూర్చుంటారు, ఒక 4-5 దగ్గరలో తీసుకుని చూసిన పరిస్థితులను బట్టి ఏదైనా నిర్ణయం తీసుకున్నా కానీ ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క పరిస్థితులు ఉంటుంది. మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకు ఇప్పుడు కమర్షియల్ సిలిండర్ల మూలంగా ఏ సెక్టార్ ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇప్పుడు వీటి ముఖ్యంగా జరిగేది ఏంటంటే హోటల్ అనేది వదిలేయండి సరే, ఇంటికి వచ్చి తింటారు, ఏదో జరుగుతుంది, అలాంటి వ్యాపారం జరగకపోయినా పెద్ద సమస్య కాదు. కానీ మెయిన్ ఏంటంటే విద్యార్థులకు బాగా ఇబ్బంది జరుగుతుంది. హాస్టల్స్ ఇవి నిత్యావసరంగా జరిగేది ఏదైతే ఉంటుందో అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏ సెక్టార్కు కొంత ఈ జిఎస్టీ పరిధి నుంచి తొలగించే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలనేది రాష్ట్ర ప్రభుత్వం కొంత ఐడెంటిఫై చేసి హాస్టల్స్ కానీ అవి కొంత ప్రభుత్వ గుర్తి ఏది పడితే అది హాస్టల్ కాకుండా కొన్ని ప్రైవేటు హాస్టల్స్ కూడా లెక్క లేదు, పత్రం లేదు, వాళ్ళు ఎక్కడనో తీసుకుపోయి ఎన్నో పెడుతున్నారు. వాళ్ళకి కూడా కొద్దిగా గుర్తింపు, ఒక హాస్టల్ పెట్టాలంటే ఒక చిన్న షాపు పాన్ షాప్ పెట్టాలంటే కూడా మున్సిపల్ పర్మిషన్ అడుగుతున్నాము, లేదంటే ఒక సర్టిఫికేట్ అడుగుతున్నాము. ఈ హాస్టల్కు ఒక లెక్క లేదు, పత్రం లేదు, గల్లీలలో పెడుతున్నారు. సాంఘిక అసాంఘిక శక్తులకు కూడా ఉపయోగపడే విధంగా ఉంటుంది. కాబట్టి
దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేను కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు చూసిన. రెడ్డి గారు నేను ఓకే మొన్న ఎస్ఆర్ నగర్ పోతే సార్, అక్కడ చాలా మనము ఫ్యామిలీ తోటి పోలేని పరిస్థితులలో ఉన్నాయి. కాబట్టి కొంత నియంత్రణ అనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. దీని మీద తీసుకొని వాళ్ళకు అంటే హాస్టల్కి ఇబ్బంది కలగకుండా కూడా రాష్ట్రం నుంచి అంటే ఈ ఒకటే కదా, ఆ హోటల్స్ కానీ కొద్దిగా నిత్యావసరంగా జరిగే పరిస్థితులు ఏవైతున్నాయో వాటికి కొంత జిఎస్టీ పరిధిలో రాకుండా ఇచ్చేటట్టు కొన్ని సెక్టార్స్ కు మినహాయింపు ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ఓకే సమయం చాలా తక్కువ ఉంది. ఒకసారి హనుమండి గారికి ఇద్దాం అవకాశం. హనుమండి గారు ఏమంటారు? ఇప్పుడు దీంట్లో మనకు చాలా ఎఫెక్టివ్ తగ్గించే మనకు ఈ యొక్క షార్టేజ్ పెట్రోల్ డీజిల్ గ్యాస్ పైన సప్లై పైన ఎఫెక్ట్ తగ్గాలంటే మనకు రూపీ వాల్యూ స్థిరపడాలి. రూపీ వాల్యూ పెరుగుతూ ఉండాలి. డాలర్ వ్యతిరేకంగా రూపీ వాల్యూ పెరగాలంటే మనం వేరే దిగుమతి తగ్గించుకోవాలి. వేరే దిగుమతి తగ్గించుకుంటే మనము సాధ్యమైనంత వరకు మన దేశంలో తయారైన వస్తువుల్ని వాడుకుంటే మనం ఇంపోర్ట్ తగ్గుతుంది. స్వదేశీ వస్తువులు ఎక్కువగా వాడుకుంటే మనం ఇంపోర్ట్ తగ్గుతుంది. ఇంకోటి అంటే జిఎస్టీ గురించి చెప్పారు. జిఎస్టీ అనేది తీసుకొస్తే ఇప్పుడు 18% హైయెస్ట్ రేట్ ఆఫ్ ట్యాక్స్. అదే ఇప్పుడు పెట్రోల్ డీజిల్ మీద స్టేట్ గవర్నమెంట్ వ్యాట్ వేస్తుంది. అది 33 నుంచి 36% వరకు ఉంది. అంటే ఒకవేళ స్టేట్ గవర్నమెంట్స్ కానీ ఒప్పుకుంటే ఇది పెట్రోల్ డీజిల్ గ్యాస్ కానీ జిఎస్టీలోకి వచ్చేస్తే అది 18% వస్తుంది. మనకు 18% ఇంచుమించు 15 to 18% జిఎస్టీ తగ్గే అవకాశం ఉంది. ఇది రెండవది. మూడవ వచ్చేసరికల్లా మనం సాధ్యమైనంత వరకు ఇప్పుడు ఈ యొక్క యుద్ధం అయిపోయింది మాత్రం వెంటనే ప్రాబ్లం సాల్వ్ కాదు. ఎందుకంటే ఎన్నో రిఫైనరీస్ మీద అటాక్ జరిగింది. ఆ రిఫైనరీస్ రిపేర్ కావడానికి 4-5 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి సప్లై ఉంటుంది, ఇంకా ప్రాబ్లం ఉంటుంది మనకు. దాని కొరకు కూడా ఇంకోటి మన వాళ్ళు అక్కడ ఉన్నారు ఫారిన్ రెమిటెన్సెస్, మనకు విదేశాల నుంచి మన వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్నప్పుడు మన దేశానికి పంపించే డబ్బులు కూడా తగ్గే అవకాశం ఉంది. మనకు ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుండ్రో వాళ్ళు ఏం చేసిన ఎప్పటికప్పుడు విత్డ్రా చేసుకుంటుండ్రు. అలాంటి అవకాశాలు ఇవ్వకూడదు. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉంటే ఎవరైనా రిజర్వ్ బ్యాంక్ ఎలాంటి కండిషన్ ఇవ్వాలంటే మీరు కనీసం 5 సంవత్సరాలు పెట్టుబడి పెట్టండి, 7 సంవత్సరాలు పెట్టండి, 10 సంవత్సరాలు పెట్టండి ప్రాజెక్ట్ బేస్ మీద. అంతేగాని ఎప్పుడప్పుడు పెట్టబట్టి ఎప్పుడప్పుడు విత్డ్రా చేసుకునే అవకాశం ఇవ్వడం వల్ల ఇప్పుడు మనం జరిగింది అయితే గత సంవత్సరము ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ ఎక్కువగా విత్డ్రా చేయడం వల్ల మనం డాలర్తో రిపేమెంట్ చేసినప్పుడు డాలర్కు డిమాండ్ పెరిగి రూపాయి వాల్యూ తగ్గడం మొదలైంది. కాబట్టి అలాంటి పరిస్థితి కూడా రాకుండా చూడాలి. తర్వాత ఇది రిజర్వ్ బ్యాంక్ చేయాల్సిన పని. ఇంకోటి ఏంటంటే ఆర్టిఫిషియల్ షార్టేజ్ క్రియేట్ కాకుండా చూడాలి. కొంతమంది ఏం చేస్తారంటే బ్లాక్ మార్కెటింగ్ చేసే ప్రయత్నం చేస్తారు. అలాంటివి కాకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఆ బ్లాక్ మార్కెటింగ్ ఖచ్చితంగా ఆపాల్సిన ప్రయత్నం చేయాల్సింది లోకల్ గవర్నమెంట్ చేయాలి, లోకల్ అడ్మినిస్ట్రేషన్ చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ చేసే ఉండదు, అది లోకల్ గవర్నమెంట్ మాత్రం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా మరి సమస్యలను ఒకటిసారి సాల్వ్ అవుతాను కాదు. ఇప్పుడు మొదలైంది, ఇంకా దీని అంటే గాయమైంది, అది మానడానికి టైం పడుతుంది ఇంకా అది. కాబట్టి మనం కూడా మనమంతు పౌరులుగా మనం ఏం చేయగలుగుతామంటే మనము ఇంపోర్ట్ దిగుమతి చేసుకునే వస్తువులు వాడకం తగ్గించాలి మొదటిది. తర్వాత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడడం రెండవది. మూడవది ఆల్టర్నేటివ్ పెట్రోల్ గ్యాస్ బదులు ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడటం కానీ, ఎలక్ట్రిక్ కుకింగ్ ఐటమ్స్ వాడటం కానీ ఇలాంటివి కానీ చేస్తే మనం 10% ఎంత తగ్గించినా కానీ దాని యొక్క బర్డెన్ తగ్గుతుంది, రూపాయి వాల్యూ స్థిరపడుతుంది. మళ్ళీ మనకు ఇంపోర్ట్ మీద కూడా మనకు దిగుమతి చేసుకునే అవసరం తగ్గుతుంది. ఇప్పుడు చూడండి, పోయిన సంవత్సరము 25 టన్నుల బంగారం దిగుమతి చేసుకున్నాము. అంత మనకు అవసరమా బంగారం దిగుమతి చేసుకునాల్సిన అవసరం ఉందా? ఆల్రెడీ కొన్ని వేల టన్నుల బంగారం మన ఇండియాలో ఉంది, ఇంకా దిగుమతి చేసుకుంటాము. ఇది ఎంతవరకు సమంజసమని మనం ప్రజలు కూడా ఆలోచించడం అవసరం ఉంది. ప్రజలు కూడా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బాధ్యత తీసుకొని దిగుమతి చేసిన వస్తువులు తగ్గే వాడకం తగ్గిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. చివరిగా వెంకటస్వామి గారు, మన హనుమంతు గారు చెప్పినట్టు వాస్తవంగా ఇప్పుడు ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్స్ ని ఒక్కో పద్ధతిలో యూజ్ చేసుకోవడానికి చూస్తూ ఉంటారు. ఎప్పుడైనా మార్కెట్లో ఇలాంటి వాళ్ళు సహజం ఉంటారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో బ్లాక్ మార్కెట్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటా ఉంది? బ్లాక్ మార్కెట్లో విపరీతమైనటువంటి రేట్లు పెంచేసి మనం చూస్తూ ఉన్నాం. మనకు తెలిసిన ప్రాక్టికల్ సత్యం అది. ఈరోజు గ్యాస్ సిలిండర్ బ్లాక్ మార్కెట్లో ఏ రేంజ్లో అమ్ముతున్నారో మనం చూస్తున్నాం. మన ఇండ్లలో వాడే సిలిండర్ అయితే దాదాపు 3,000 చిల్లర 3,500 దాకా అమ్ముతున్నారు. బయట చూస్తే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ అయితే 6,000 వరకు కూడా బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు. ఈ కట్టడికి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది? ఇది సివిల్ సప్లైస్ అండ్ గవర్నమెంట్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ చాలా కఠినంగా వ్యవహరిస్తే తప్ప ఇది కంట్రోల్ కాదు. చూసి చూడనట్టుగా ఏదో వదిలిపెట్టేసి ఏదో నార్మల్ ఇన్స్పెక్షన్స్ తోటి ఇది సాధ్యం కాదు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ఎవ్రీ వ్యాపారి, జనరల్ గా వ్యాపార దృక్పథం ఉన్నవాడు ఇట్లాంటి సిచ్యువేషన్ ను ఎక్స్ప్లాయిట్ చేస్తారు.
దాన్ని దుర్వినియోగం చేస్తారు, బ్లాక్ మార్కెటింగ్ చేస్తారు. దీని పట్ల సివిల్ సప్లైస్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా యాక్టివ్ గా కేంద్ర ప్రభుత్వము డేగ కన్నుతో వీళ్ళ మీద పెట్టి, రాష్ట్ర ప్రభుత్వం పర్టికులర్ గా డేగ కన్నుతో వీళ్ళ మీద పర్యవేక్షణ పెట్టాల్సి వస్తుంది. ఆ దిశగా స్టెప్స్ తీసుకోవాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఇమ్మీడియట్ గా ఆ దిశగా ఫోర్స్ పెంచడం చేసి ఈ ఈ ఈ ఏమంటారు ఈ సివిల్ సప్లైస్ యొక్క దాడులు లేకపోతే ఇన్స్పెక్షన్స్ పెరిగితే కానీ ఇవి కంట్రోల్ కావు. బ్లాక్ మార్కెట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఈ టైంలో ఎక్స్పెక్ట్ చేస్తారు. జనరల్ గా వ్యాపార దృక్పథం ఉన్న వాళ్ళు అంటే ఈ వ్యాపారాలలో అందవేసిన హైదరాబాద్ సంబంధించినటువంటి అందవేసిన చైర్లలో మార్వాడీస్, తర్వాత గుజరాతీస్, మార్వాడీస్ చాలా అందవేసిన చేయి ఉంటది. వాళ్ళని దొరకబట్టడం కూడా కష్టంగా ఉంటది. కాబట్టి బేసికల్ గా వ్యాపార దృక్పథం ఉన్నటువంటి అంటే యాక్చువల్లీ అంటే అది అనొచ్చో కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కూడా వ్యాపార దృక్పథంతో ఆలోచిస్తున్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మోడీ గారు మాదేమో వ్యాపార సంస్థ కాదు, మేము వ్యాపారం చేయడానికి గవర్నమెంట్ లేదు కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థలను మూసేస్తాము లేకపోతే వాటిని అమ్మేస్తాము అనేటువంటి మాట ఒకసారి మాట్లాడినా. ఇదంతా కూడా ఏంటంటే వ్యాపార దృక్పథం. సో బేసికల్లీ ఎవ్రీ గుజరాతీ వితౌట్ ఎనీ అంబిగ్యూటీ ఐ కెన్ సే, ఎందుకంటే నేను గుజరాతీ ఇన్ఛార్జిగా ఉన్నా, గుజరాత్లో పుట్టిన ప్రతి బిడ్డ వ్యాపార దృక్పథంతో ఉంటాడు. అది మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, ఇంకొక సామాన్యుడు కావచ్చు. అక్కడ ఉన్నటువంటి మార్వాడి యొక్క అప్రోచే అలాగుంటది. సో ఆ దృక్పథంతో దేశ ప్రజలను చూడకూడదని నా ఉద్దేశం. మోడీ గారు కేంద్ర ప్రభుత్వము ప్రజల యొక్క సామాన్యుని యొక్క ఇబ్బందులను గుర్తించి వ్యవహరించాలి కానీ దీంట్లో వ్యాపార దృక్పథం ఉండకూడదు. ఆ వ్యాపార దృక్పథంలో నేను ఎక్కువ ట్యాక్స్ కలెక్ట్ చేసుకుంటాను అనేటువంటి ధోరణి ఉండకూడదు. అది అక్కడే ఉంటే ఇక్కడ కూడా అదే వ్యాపారస్తులలో ఉంటుంది. సో నేను కేంద్రం నుంచి ఈ విజిలెన్స్ పెరగాల్సిందే. రాష్ట్రం అయితే చాలా పర్టికులర్ గా బ్లాక్ మార్కెట్ మీద ఉపకం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆ దిశగా చర్యలు తీసుకోవాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, నేను పార్టీలో ఉన్నప్పటికీ పార్టీ ప్రభుత్వం పక్షాన, నేను ఒక సామాన్యుడిగా ప్రజల పక్షాన రాష్ట్ర ప్రభుత్వము బ్లాక్ మార్కెట్ మీద ఉపవాదం పెట్టాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వెంకటస్వామి చర్చలో పాల్గొన్నందుకు వెంకటస్వామి గారికి, అదేవిధంగా హనుమాన్లు గారికి, కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది ఓవరాల్ గా పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల నేపథ్యంలో ఇటు చమురు ధరలు పెరిగి కేవలం కొన్ని నెలల్లోనే ఇప్పటికీ 3 సార్లు గ్యాస్ ధరలు పెరిగి ఈరోజు మనం చూసాం కమర్షియల్ గ్యాస్ ధర దాదాపు 1000 రూపాయలు పెరగడం. ఇలాంటి పరిస్థితుల్లో ఏదేమైనప్పుడు కూడా ధరలు ఎక్కడో పెరిగినా, ఎక్కడో యుద్ధం జరిగినా అది మాత్రం నడ్డి పెరుగుతుంది, మాత్రం సామాన్యులకే చిల్లు పడుతుంది, సామాన్యుడి జేబులకి. కాబట్టి ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్స్ ఎప్పుడెప్పుడు మనం తొందరగా బయటపడాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా మెగా నైన్ టీవీ తరఫున కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇది ఈనాటి మెగా డిబేట్. చూస్తూనే ఉండండి మెగా నైన్ టీవీ.